కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాభివృద్ధికి ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు కౌతాలం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు మారుతి మోహన్, శేషారెడ్డి, మున్నా సాహిబ్, దేశాయి ప్రహ్లాద తదితరులు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ సంఘం, స్వర్ణకారుల సంఘం, విద్యా సంస్థల యాజమాన్య సంఘం, వివిధ ప్రజా సంఘాలు, ప్రతిభా హైస్కూల్, జేకేఎల్ఎస్ స్కూల్ విద్యార్థులతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆదోని డివిజన్లోని పత్తికొండ, ఎమ్గలూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధి చెందుతామన్నారు. విద్య, వైద్య, పరిపాలన పరంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు బుజ్జిస్వామి, వడ్డేరాముడు, సక్రి తిక్కయ్య, రాజా అహ్మద్, రమేష్ గౌడ్, ఆచారి, విజయ్, భీమేష్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. మనకు చదువు కానీ వేరే అవసరాలు కానీ మనకు 120 కిలోమీటర్లు రాను పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోయేవాళ్ళు కొద్దిమందికి అన్ని అవసరాలు అక్కడే కాకుండా వాళ్ళు అన్ని విధాల సహాయ సహకారం అందించడానికి ముందుంటారు అని మీకు ఈ సభామూర్తంగా మీకు తెలియజేస్తున్నా. మన ఎమ్మెల్యే గారు అన్ని విధాల ఈ జిల్లా ఏర్పడడానికి ముందున్నారు. ఈ విషయం మరొకసారి మీకు తెలుస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. జిల్లా ఏర్పడేంత వరకు మనం ఎన్నో విధాలా వెనకబడిపోయినాం. ఆ వెనకబడిపోయినా కాబట్టి ఇప్పటికైనా మనమందరం పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కూడా మేల్కొని ఆదోని జిల్లా అయితేనే మనకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ముమ్మరంగా పోరాడదాము. అది ఈ రోజు తొలినాంది పడింది కౌతాళంలో. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు కూడా భవిష్యత్తులో మనం ఆదోని జిల్లా కోసం ఎలాంటి